రామ్ నారాయణ రామ్. పునర్జన్మ ఉందా? ఉంటే అది ఎలా జరుగుతుంది? దానికి ఏవైనా సంబంధాలు ఉన్నాయా? ఇవన్నీ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రకృతి విధానంలో వర్షకాలంలో సముద్రం, నది, సరస్సులు, వాతావరణం, భూమి అన్నీ నీటితో నిండిపోతాయి. ఆ నీటిని సూర్యుడు తన వైపు ఆకర్షిస్తాడు. గాలి ఆ నీటిని ఆకాశంలో పట్టుకుని నిల్వ చేస్తుంది. మరియు కాలం మారినప్పుడు మరియు మనకు అవసరం అయ్యప్పుడు ఆ నీరు అన్నీ కలిసి మేఘంగా మారుతుంది. ఆ మేఘం నీటితో నిండుకున్నా ఆ నీరు కనబడదు. మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొంటే విద్యుత్తు ఉత్పన్నమవుతుంది. తరువాత వర్షం కురిసిపోతుంది. ఈ నీరు భూమి నుండి పైకి వెళ్ళకపోతే అది తిరిగి భూమికి ఎలా వస్తుంది? అలాగే మనుషులు, జంతువులు, మొక్కలు ఇవన్నీ మరణిస్తాయి. పుట్టిన ప్రతిదీ మరణించడం ఖాయం. భూమిపై పుట్టిన వారు తమ జీవితం ఎలాగా గడిపారో, ఏ నియమాలపై గడిపారో అన్నదాన్ని ఆకాశం చూడటం జరుగుతుంది. ఎందుకంటే భూమి కూడా ఒక పాఠశాలగా మారుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి మంచి మార్కులు రానిది. ఇక్కడ పరీక్షలు ఉత్తీర్ణులై ఉత్తమంగా గడిపిన వారు ఆకాశంలో కూడా మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఎందుకంటే ఆకాశమే అద్భుతం. ఆకాశమే ఆది సృష్టి వేదం యొక్క పూర్తి గ్రంథం. ఈ గ్రంథం అసలు గ్రంథం, మానవ తయారీ కాదు. ఈ గ్రంథంలో అనేక పుటలు ఉన్నాయి. అవే అనేక తారలు మరియు గ్రహ నక్షత్రాలు. ప్రతి గ్రహ నక్షత్రంలో పంచభూతాలు ఉన్నాయి. ఈ నక్షత్రాలు పంచభూతాలతోనే రూపొందించబడ్డాయి. అందులో నీరు, శక్తి, గాలి అన్నీ ఉన్నాయి. వీటి ద్వారా ప్రకృతి ఏర్పడింది మరియు మనం అందరూ ఏర్పడాము. వీటి శక్తితో మనసు, మేధస్సు, మన ఆత్మ, వివేకం ఏర్పడింది. ఇదే మనం జీవించడానికి సరైన మార్గాన్ని సూచిస్తుంది. ఆకాశంలో అనేక తారలు, సూర్యుడు, నక్షత్రాలు ఉన్నాయి. భూమిపై నివసించే మనిషి వీటిని సంఖ్యించగలవా? ఇది అసాధ్యమైన విషయం. ఆకాశంలో లోతు ఎంత, పొడవు, వెడల్పు ఎంత, వాటిని ఎవరూ కొలవలేరు. అందువల్ల ఈ అనేక తారలు, గ్రహాలు, నక్షత్రాలు ఆకాశంలోనే ఏర్పడినవి. అవి మానవుడి చేతిలో రూపొందలేదు. ఆకాశం యొక్క నిర్మాణం ఎవరూ చేయలేరు. అది ఉండిపోయింది. అది ఉంది మరియు ఎప్పటికీ ఉంటుంది. ఆకాశమే దేవుడు, అల్లా, గాడ్. ఆకాశమే అన్ని మరియు సర్వశక్తిమాన్. ఆకాశం తలపెట్టింది, నేను ఈ సృష్టితో ఉండాలని, నేను నా రూపాన్ని అనేక మార్గాల్లో చూడాలనుకుంటున్నాను అని. ఆకాశం తనను తానే చూడాలని, తను తానే అనుభవించాలని కోరుకున్నది. అందుకే సృష్టి తయారు చేసింది. మనిషి ప్రతి అడ్డంకి, ఇబ్బందులు, భయాలు, ధైర్యాన్ని నయం చేసుకోగలడు. వాడే తనని తెలిసి ప్రకృతితో మిళితం చేయగలిగితే. అదే సమయంలో అనే మంత్రాన్ని జపించడం. అనే నామంలో ఒక శాంతి ఉంది, ఒక శక్తి ఉంది. అది మీకు శక్తిని నింపుతుంది, మీ పని సాధనలకు సహాయపడుతుంది. అనే నామంలో ఒక శక్తి ఉంది. ఇది అన్ని సృష్టిని తనలో కలిగి ఉంది. నామంతో మీరు కలిసినప్పుడు మీరు మీ జీవితంలోని కష్టాలు ఎలాగా పోగొట్టిపోతున్నాయో, వాస్తవం మరియు ఆనందం ఎలా మీ జీవితంలో చేరిపోతున్నాయో అనుభవిస్తారు.